జూలై 10 నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే. ఇది కేవలం ఒక తేదీ కాదు, ఇది నీలి విప్లవానికి బీజం వేసిన విజ్ఞాన పురుషుల సేవలకు గుర్తింపునిచ్చే రోజు. దేశంలో చేపల ఉత్పత్తికి బీజం వేసిన రోజు. భారత మత్స్య రంగంలో ఓ విప్లవం ఆవిష్కృతమైన ఘట్టం. 1957లో ఇదే రోజు శాస్త్రవేత్తలు డాక్టర్ KH అలీకున్హి మరియు డాక్టర్ హీరాలాల్ చౌదరి ఒడిశాలో కార్ప్ చేపల్లో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ తో విజయం సాధించిన రోజు. ఈ విజయంతోనే దేశీయంగా విత్తన ఉత్పత్తికి దారి తెరిచింది. తదనంతరం నీలి విప్లవానికి నాంది పలికింది. మత్స్యరంగ అభివృద్ధికి మార్గదర్శకుడిగా నిలిచిన డాక్టర్ హీరాలాల్ చౌదరి తన శాస్త్రీయ కృషితో దేశవ్యాప్తంగా ఆక్వాకల్చర్ సామర్థ్యాన్ని పెంపొందించారు. ఆయనకు భారతీయ మత్స్య విజ్ఞాన పితామహునిగా గుర్తింపు లభించడం యాదృచ్ఛికం కాదు. ఈ నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేని పురస్కరించుకొని ఫిషరీ న్యూస్ ఈ రంగంలో పనిచేస్తున్న, భారత మత్స్య రంగాన్ని ప్రపంచంతో పోటీ పడేలా కృషి చేస్తున్న ప్రతి ఆక్వా రైతు, ప్రతి శాస్త్రవేత్త, ప్రతి సాంకేతిక నిపుణుడు, ప్రతి మత్స్యకారుడికి, స్టేక్ హోల్డర్స్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.